Hello everyone, welcome to our channel Brijita Education. Let's start our session. First question chuddam. SBI credit cards will implement a revised formula to calculate the minimum amount due. This is the amount that a cardholder is mandatorily required to pay by the due date to keep their account in good standing. It is effective from 15 July 2025. ఎస్బీఐ క్రెడిట్ కార్డ్స్ వాళ్ళు ఒక ఇనిషియేటివ్ని తీసుకొచ్చారండి. అదేంటంటే కార్డ్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి ఇచ్చిన డ్యూ డేట్ లోపల వాళ్ళకి ఇచ్చిన డ్యూ అమౌంట్ని పే చేసేయాలి. ఇది ఎందుకంటే కార్డ్ అనేది యాక్టివ్లో ఉండడానికి, అలాగే క్రెడిట్ స్కోర్ కూడా మంచిగా ఉండడానికి ఇనిషియేటివ్ తీసుకొచ్చారు. అయితే ఇది ఎప్పటి నుంచి ఎఫెక్టివ్లోకి వస్తుందంటే July 15th నుంచి ఇది ఎఫెక్టివ్లోకి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. India celebrates the 50th anniversary of its pioneering crocodile conservation projects, which began in 1975 at Bhitarkanika National Park, Odisha. World Crocodile Day, June 17th. మన ఇండియా వాళ్ళు క్రోకోడైల్ కన్జర్వేషన్ ప్రాజెక్ట్స్ అనేవి 1975లో బిత్తర్కానికా నేషనల్ పార్క్ ఒడిశా దగ్గర ఫస్ట్ స్టార్ట్ చేశారండి. అయితే ఇప్పటికి 2025కి 50 years అనేది కంప్లీట్ చేసుకున్న సందర్భంగా ఇండియా 50th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటుంది. బిత్తర్కానికా నేషనల్ పార్క్ ఎక్కడుందంటే ఒడిశా అని చెప్పి గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్లో అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. వరల్డ్ క్రొకోడైల్ డే June 17th మనం అబ్జర్వ్ చేస్తాము. నెక్స్ట్ క్వశ్చన్. ఈచ్ ఇయర్ airlineratings.com ర్యాంక్స్ ద సేఫెస్ట్ ఎయిర్లైన్స్ బేస్డ్ ఆన్ సీరియస్ ఇన్సిడెంట్స్, ఫ్లీట్ ఏజ్, పైలట్ ట్రైనింగ్, సేఫ్టీ ఆడిట్స్ అండ్ మోర్. ఫస్ట్ ప్లేస్ వచ్చేసి ఎయిర్ న్యూజిలాండ్కి, సెకండ్ ప్లేస్ వచ్చేసి క్వాంటాస్కి వచ్చింది. ఎవ్రీ ఇయర్ airlineratings.com వాళ్ళు ఒక సర్వే అనేది కండక్ట్ చేస్తారండి. ఇది అన్ని ఎయిర్లైన్స్ని తీసుకొని వాటికి ర్యాంకింగ్స్ ఇస్తుంది. అయితే సేఫెస్ట్ ఎయిర్లైన్స్ బేస్ చేసుకొని దాంట్లో ఫస్ట్ ప్లేస్లో వచ్చేసి ఎయిర్ న్యూజిలాండ్కి ఇచ్చారు, సెకండ్ ప్లేస్ వచ్చేసి క్వాంటాస్కి ఇచ్చారు. ఇవి వేటిని బేస్ చేసుకొని ఇస్తారంటే అక్కడ జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్సే, అలాగే పైలట్స్ తీసుకున్న ట్రైనింగ్, ఇంకా సేఫ్గా ఆడిటింగ్ ఎలా జరుగుతుంది దాని గురించి, ఫ్లీట్ ఏజ్ అంటే ఒక ఫ్లైట్ అనేది స్టార్ట్ చేసి ఎంత టైం అయింది దాన్ని బట్టి, ఈ మొత్తాన్ని బట్టి ర్యాంకింగ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. An official language is a language chosen by a country or region to use for government work, laws and public services. బొలీవియా నెంబర్ 1 కంట్రీస్ 37 అఫీషియల్ లాంగ్వేజెస్ ఉన్నాయి. ఇండియా సెకండ్ కంట్రీ 22 అఫీషియల్ లాంగ్వేజెస్ ఉన్నాయి. అసలు అఫీషియల్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే మన ఇండియాలో ప్రతి ఒక్క స్టేట్కి అఫీషియల్ లాంగ్వేజ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ తీసుకుంటే తెలుగు, ఉర్దూ అలా ఉంటుంది. ఆంధ్ర తెలుగు, ఉర్దూ ఉంటుంది అఫీషియల్ లాంగ్వేజెస్. అట్లాగా మొత్తం కంట్రీస్ వైజ్గా అఫీషియల్ లాంగ్వేజ్ ఎన్నెన్ని ఉన్నాయి, హైయెస్ట్ ఏది, సెకండ్ ఏది అని ఇచ్చారు ఇక్కడ. అయితే అఫీషియల్ లాంగ్వేజ్ని యూజ్ చేసి మనం గవర్నమెంట్తో కమ్యూనికేట్ అనేవి చేసుకోవచ్చు అనమాట. బొలీవియాలో మొత్తం 37 అఫీషియల్ లాంగ్వేజెస్ ఉన్నాయి. మన ఇండియాలో చూసుకుంటే 22 అఫీషియల్ లాంగ్వేజెస్ ఉన్నాయన్నమాట. TCS హ్యాస్ పార్ట్నర్డ్ విత్ ద కౌన్సిల్ ఆఫ్ యూరప్ డెవలప్మెంట్ బ్యాంక్ టు స్ట్రీమ్లైన్ అండ్ ఆటోమేట్ కాంప్లెక్స్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్. TCS కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కౌన్సిల్ ఆఫ్ యూరప్ డెవలప్మెంట్ బ్యాంక్తో ఒక పార్ట్నర్షిప్ చేసుకుందనమాట. ఎందుకోసం అంటే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కోసము ఈ పార్ట్నర్షిప్ అనేది కుదుర్చుకుంది. Ankita Reina and Alice Robbie won the doubles title at the $40,000 ITF Women's Tournament in Guimarães, Portugal on June 15th, 2025. పోర్చుగల్లో జరిగినటువంటి ITF ఉమెన్స్ టోర్నమెంట్లో అంకితా రైనా గారు అలాగే ఎలైస్ రాబీ గారు డబుల్స్ టైటిల్ అనేది గెలుచుకున్నారండి. నెక్స్ట్ క్వశ్చన్. నెలై సు ముత్తు, ఏ ఫార్మర్ ఇస్రో scientist and renowned Tamil author passed away on June 16, 2025 in Tirunanthapuram, honored with the Kavi Momani Award by the World Tamil Poets Association, Malaysia. రీసెంట్గా తిరువనంతపురంకి కేరళలో ఉంటుంది. దీనికి సంబంధించిన ఆయన నెలాలి సు ముత్తు గారు తిరువనంతపురంలో చనిపోవడం జరిగిందండి. ఈయన ఒక తమిళ ఆథరు, అలాగే కాకుండా ఇస్రో సైంటిస్ట్ కూడా. అలాగే ఈయన రాసినటువంటి వాటికి మలేషియా గవర్నమెంట్ వరల్డ్ తమిళ్ పోయిట్స్ అసోసియేషన్ తరపు నుంచి కవి మొమామి అవార్డుని ప్రజెంట్ చేయడం జరిగింది. అలాగే ఈయన డాక్టర్ APJ అబ్దుల్ కలాం గారితో కూడా కలిసి వర్క్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్. సైబర్ సురక్ష వాజ్ లాంచ్డ్ బై ద డిఫెన్స్ సైబర్ ఏజెన్సీ అండర్ ద ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ హెడ్ క్వార్టర్స్ June 16, 2025. It is a 12-day cyber security training exercise ending on June 27, 2025. రీసెంట్గా డిఫెన్స్
సైబర్ ఏజెన్సీ వాళ్ళు ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేశారు. ఆ ప్రోగ్రామ్ పేరు సైబర్ సురక్ష. ఇది ఒక 12-day ప్రోగ్రామ్ అనమాట. ఇది June 16 స్టార్ట్ చేశారు. June 27 ఇది ఎండ్ అవుతుందన్నమాట. నేషనల్ డిఫెన్స్ సెక్యూరిటీ ఏజెన్సీస్ నుంచి 100+ పార్టిసిపెంట్స్ అనేవాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారు. సైబర్ అటాక్స్ని తగ్గించడానికి ఈ ఇనిషియేటివ్ని తీసుకోవడం జరిగింది. Armand Duplantis broke his own world record for the 12th time with a stunning 6.28 meters leap at the Diamond League meet in Stockholm. స్టాక్హోమ్ ఎక్కడ ఉంటుందంటే స్వీడన్లో ఉంటుంది. అయితే అర్మాండ్ డుప్లాంటిస్ గారు ఒక వరల్డ్ రికార్డ్ని 12th టైం మళ్ళీ బ్రేక్ చేశారనమాట. ఈసారి వచ్చేసి 6.28 meters, లాస్ట్ టైం అయితే 6.27 meters. UPI transactions in India are set to become significantly faster starting June 16, 2025 with the NPCI mandating that payment related processes be completed within 10 to 15 seconds. UPI అంటే యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్. ఈ యూపీఐ అనేది మనం ట్రాన్సాక్షన్స్ ఫోన్పేలో కానీ పేటిఎం కానీ ఆర్ గూగుల్ పే వీటిలో ట్రాన్సాక్షన్స్ చేసినప్పుడు అప్పుడప్పుడు ఎర్రర్ వస్తుంది, చాలా స్లోగా అనేది ప్రాసెస్ అవుతుంది. ఈసారి ఇలాంటి మిస్టేక్స్ ఏం రాకుండా యూపీఐ వాళ్ళు ఎన్పిసిఐ క్రియేట్ చేసిన ఈ యూపీఐ పేమెంట్స్ అనేవి ఇట్లా స్లోగా అవ్వకుండా ఒక ఇనిషియేటివ్ తీసుకున్నారనమాట. ఇంకటి నుంచి పేమెంట్ అనేది చాలా ఫాస్ట్గా జరిగిపోయేటట్టు వితిన్ 10 to 15 secondsలో అయిపోయేటట్టు చేసుకున్నారనమాట. అయితే June 16 నుంచి స్టార్ట్ చేశారు. అయితే యూపీఐని ఎవరు స్టార్ట్ చేశారంటే ఎన్పిసిఐ వాళ్ళు స్టార్ట్ చేశారు. ఎన్పిసిఐ అంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు 2016లో ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియా హ్యాస్ నేమ్డ్ అలైవాటి లాంగ్క్యూమర్ a 2008 బ్యాచ్ ఇండియన్ ఫారిన్ సర్వీస్ ఆఫీసర్ యాజ్ ఇట్స్ న్యూ అంబాసిడర్ టు నార్త్ కొరియా. మన ఇండియా అంబాసిడర్ టు నార్త్ కొరియాకి అలైవాటి లాంగ్కుమార్ గారిని అపాయింట్ చేశారండి. యాక్చువల్గా అయితే నార్త్ కొరియాకి కోవిడ్ టైం తర్వాత ఈ అంబాసిడర్స్ అనేది ఇంకా స్టాప్ చేస్తున్నారు. 4 years తర్వాత మళ్ళీ వీళ్ళని అపాయింట్ చేశారండి. నెక్స్ట్ క్వశ్చన్, అనురాధ ఠాకూర్ అపాయింటెడ్ టు సెబీ బోర్డ్ యాజ్ ద న్యూ ఎకనామిక్ అఫైర్స్ సెక్రటరీ ఎఫెక్టివ్ July 1, 2025. He will replace Ajay Seth, who currently serves as same position. న్యూ ఎకనామిక్ అఫైర్స్ సెక్రటరీ సెబీ బోర్డుకి అనురాధ్ ఠాకూర్ గారిని అపాయింట్ చేశారు. ఈయన July 1 నుంచి బాధ్యతలు తీసుకుంటున్నారండి. ప్రస్తుతం ఈ పొజిషను అజయ్ సేతు గారు బాధ్యతలు స్వీకరిస్తున్నారు. OpenAI secured a $200 million contract from US Department of Defense to develop AI tools for national security. OpenAI US డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్తో అగ్రిమెంట్ అయితే చేసుకుంది. $200 million కాంట్రాక్ట్. ఎందుకోసం అంటే నేషనల్ సెక్యూరిటీ కోసం ఏఐ టూల్స్ని డెవలప్ చేయడం కోసం ఇనిషియేటివ్ అనేది తీసుకున్నారనమాట. అయితే OpenAI సిఇఓగా ఎవరున్నారంటే శామ్ ఆల్ట్మ్యాన్ గారు సర్వీసెస్ అందిస్తున్నారు. Bihar is the first Indian state to launch a mobile-based e-voting system. The system will be used in the municipal and urban body polls on June 28th. ఇప్పుడు మనమంతా ఓట్ చేస్తుంటాం కదండి. అయితే మనము మెషిన్ దగ్గరికి వెళ్ళి ఓట్ చేస్తాం అనమాట. కానీ బీహార్ స్టేట్ ఒక ఇనిషియేటివ్ తీసుకొచ్చింది. అదేంటంటే మొబైల్లోనే ఓట్ చేసే విధంగా ఈ ఓటింగ్ సిస్టమ్ని తీసుకొచ్చిందనమాట. మన ఇండియాలో ఫస్ట్ స్టేట్ ఇలా తీసుకొని రావడం. అయితే ఇది ఎప్పటి నుంచో June 28 నుంచి దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. మున్సిపల్ లెవెల్లో June 28న వాళ్ళకి ఎలక్షన్స్ జరుగుతాయి, అప్పుడు దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారనమాట. అయితే ఇటువంటి ఇనిషియేటివ్ని తీసుకొచ్చిన ఓన్లీ వన్ కంట్రీ ఏంటంటే ఇస్టోనియాకి క్యాపిటల్ తల్లిన్. June 18న 2 days అనేవి మనం సెలబ్రేట్ చేసుకుంటాము. ఇంటర్నేషనల్ కౌంటరింగ్ హేట్ స్పీచ్ డే ఒకటి, అట్లాగే సస్టైనబుల్ గ్యాస్ట్రోనమీ డే. ఈ సస్టైనబుల్ గ్యాస్ట్రోనమీ డే ఇది హెల్త్కి సంబంధించింది కాబట్టి కంపల్సరీగా ఇది రిమైండ్ చేసుకోండి. ఇండిగో ర్యాంక్డ్ 3rd ఇన్ ద Skytrax 2025 లిస్ట్ ఆఫ్ వరల్డ్స్ బెస్ట్ లో కాస్ట్ ఎయిర్లైన్స్. ఖత్తర్ ఎయిర్వేస్ won the title of world's best airline in 2025 for the 9th time. The Skytrax awards began in 1999 and are often called the Oscars of the aviation industry. Skytrax 2025 వాళ్ళు వరల్డ్లో ఉన్న అన్ని ఎయిర్లైన్స్ని తీసుకొని బెస్ట్ కానీ లేదంటే ఏదైనా లో కాస్ట్ ఎయిర్లైన్స్ ఇలాంటివి అవార్డ్స్ అనేవి ప్రజెంట్ చేస్తూ ఉంటారనమాట. అయితే బెస్ట్ లో కాస్ట్ ఎయిర్లైన్స్ వచ్చేసి ఇండిగోకి ఇవ్వడం జరిగిందనమాట. అది 3rd ర్యాంక్లో ఉంది.
ఇండిగో వచ్చేసి మన ఇండియా వాళ్ళదే అనమాట. ఓకే, చాలా మంచి విషయం అండి. నెక్స్ట్ వచ్చేసి వరల్డ్స్ బెస్ట్ ఎయిర్లైన్స్ వచ్చేసి ఖత్తర్ ఎయిర్వేస్కి ఇవ్వడం జరిగింది. అయితే బెస్ట్ ఎయిర్లైన్స్ ఖత్తర్ ఎయిర్వేస్ ఇది 9th టైం అనమాట ఇటువంటి టైటిల్ తీసుకోవడం. తర్వాత ఈ అవార్డ్స్ని ఆస్కార్ ఆఫ్ ద ఏవియేషన్ ఇండస్ట్రీ అని కూడా పిలుస్తారు. రీసెంట్గా ప్యారిస్ ఎయిర్ షో అని ఒకటి జరిగిందనమాట, అక్కడ ఈ అవార్డ్ సెరమనీ జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. India hosted the first assembly of the International Big Cat Alliance in New Delhi, a global initiative envisioned by PM Narendra Modi to conserve big cats. It is about to protect habitats of the 7 major big cat species: tiger, lion, leopard, snow leopard, cheetah, jaguar and puma. రీసెంట్గా మన ఇండియా వాళ్ళు ఒక ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అనేది హోస్ట్ చేయడం జరిగింది. ఎక్కడ అంటే న్యూఢిల్లీలో. ఇదేంటంటే 7 మేజర్ బిగ్ క్యాట్ స్పీషీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రొటెక్ట్ చేయడం కోసం ఈ ఇనిషియేటివ్ అనేది తీసుకున్నారు. 7 బిగ్ క్యాట్స్ వచ్చేసి టైగర్, లయన్, లెపార్డ్, స్నో లెపార్డ్, చీతా, జాగ్వర్ అండ్ పూమా. ఈ మీటింగ్ వచ్చేసి యూనియన్ ఎన్విరాన్మెంట్ మినిస్టర్ భూపేంద్ర యాదవ్ గారు, అలాగే ఈయనతో పాటు 9 కంట్రీస్ నుంచి డెలిగేట్స్ అనేవి వచ్చారనమాట. ఈ 9 కంట్రీస్ ఏంటంటే భూటాన్, కాంబోడియా, ఇస్వాటిని, గినియా, ఇండియా, లైబీరియా, సూరినేమ్, సోమాలియా అండ్ కజకిస్తాన్. ఈ 9 కంట్రీస్ డెలిగేట్స్ కూడా ఇందులో అడ్రస్ అయ్యారనమాట. RBI has revised agency commission rates for banks handling government business like revenue receipts, payments and pension disbursements. Commission for e-mode revenue receipts payment transaction is increased from 9 rupees to 12 rupees per transaction. Physical mode remains unchanged at 40 rupees per transaction. These rates effective from April 1st, 2025. రెవెన్యూ రిసిప్ట్ అంటే మనము గవర్నమెంట్కి చెల్లించే పేమెంట్ అనమాట. అంటే లైక్ చలానా రూపంలో కానీ, ట్రాఫిక్ చలానా, లేదంటే ట్యాక్సెస్ రూపంలో కానీ మనం గవర్నమెంట్కి ఇవి పేమెంట్ చేస్తూ ఉంటాము. వీటిని రెవెన్యూ రిసిప్ట్స్ అంటారనమాట. అయితే ఇవి ఆన్లైన్ మోడ్లో కానీ పే చేస్తే ఇంతకుముందు 9 రూపీస్ ఉన్నది, ఆర్బీఐ కాస్త 12 రూపీస్కి పెంచిందనమాట. 3 రూపీస్ పెంచింది. ఫిజికల్ మోడ్లో అయితే 40 రూపీస్, ఇంతకుముందు 40 ఉన్నది, ఇప్పుడు కూడా సేమ్ అదే మెయింటైన్ చేస్తున్నారు. ఈ రేట్స్ అనేవి న్యూ రేట్స్ అనేవి April 1st నుంచి ఎఫెక్టివ్లోకి వచ్చేసినాయి అన్నమాట. ఆర్బీఐని బ్యాంకర్స్ ఆఫ్ బ్యాంక్ అని పిలుస్తాము. అలాగే దీన్ని ఇండియా సెంట్రల్ బ్యాంక్ అని కూడా పిలుస్తాము, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇది మానిటరీ పాలసీ కమిటీని రెస్పాన్సిబుల్గా ఉంటుంది. ఆర్బీఐ 1935లో ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది. ఆర్బీఐ హెడ్ క్వార్టర్స్ ముంబైలో ఉంది. ప్రజెంట్ ఆర్బీఐ గవర్నర్గా సంజయ్ మల్హోత్రా గారు సర్వీసెస్ అందిస్తున్నారు. ఓకే ఎవ్రీవన్, let's close our session. I hope you really like the video. If you like the video, please like, share, subscribe and thank you.